Hi everyone, this is Mahesh. Welcome to Mahi Tutorials. My dear students, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి వేవ్స్ లెసన్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీరు ఈ సంవత్సరం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 2020-21కి సంబంధించిన పిల్లలైతే ఫస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రం ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ని మీరు ఫాలో అవ్వలేదు. ఓకే, వీటన్నిటికంటే ముందు ఒక చిన్న మాట. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళడం చాలామంది స్టూడెంట్స్కి తెలియనట్టుంది. సో దాన్ని పక్కన స్క్రీన్లో ఇచ్చినటువంటి విధంగా మీరు ఫాలో అవ్వండి. అంటే నా యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్తే మీకు ఏ విధమైనటువంటి వీడియోస్, అంటే మీకు ఫస్ట్ ఇయర్ కావాలా, సెకండ్ ఇయర్ కావాలా, ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ కావాలా, జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి బిట్స్ సొల్యూషన్స్ చెప్పుకుంటాం, అలాంటి క్వశ్చన్స్ కావాలా, దానికి సంబంధించి ఫోల్డర్స్ ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఏది కావాలో అది చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్క్స్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేషనరీ వేవ్స్. నెక్స్ట్ క్లోజ్డ్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఏర్పడతాయి, అలాగే ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ఇవి 5 క్వశ్చన్స్ మనం బాగా నేర్చుకోవాలి. ఇందులో 4, 2 అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఆన్సర్ని చూపిస్తూ దాని యొక్క మీనింగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీకు మీనింగ్ అర్థం అవడానికి ఉపయోగపడుతుందని నా ఆలోచన. అలాగే మెటీరియల్ ఎవరికైనా లేకపోతే నేను పీడిఎఫ్ పంపిస్తాను కదా, సో దాన్ని మీరు ఫాలో అవ్వి ఎగ్జామ్స్లో రాయండి. స్టూడెంట్స్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్. సో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో ఒక స్ట్రక్చర్డ్ స్ట్రింగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే దీంతో పాటు ఇంకా ఏం రాయమన్నారంటే లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ కూడా రాయమన్నారు. సో 3 లాస్ ఉంటాయి. ఈ 3 లాస్ని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి టోటల్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. మామూలుగా ఇది పబ్లిక్కి మనకి 8 మార్క్స్కి వస్తుంది. అయితే దీంతో పాటు ఒక చిన్న 2 మార్క్స్ ప్రాబ్లం కూడా ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్సర్ చూద్దాం. స్టేషనరీ వేవ్స్, 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ సూపర్ ఇంపోజ్, దెన్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. సో సేమ్ యాంప్లిట్యూడ్ అలాగే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండేటటువంటి 2 వేవ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో సూపర్ ఇంపోజ్ అయితే, అంటే మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఒక వేవ్ అనేది ఈ విధంగా కొంత యాంప్లిట్యూడ్తో అలాగే కొంత ఫ్రీక్వెన్సీతో మూవ్ అయ్యి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఏమైంది, ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ రీఎంటర్ అయింది అనమాట. అంటే ఈ విధంగా పాస్ అయ్యి ఇట్లా ఇక్కడ 2 వేవ్స్ అనేవి కలిసిన ప్రతి చోట కూడా మనకి నోడ్స్ ఏర్పడ్డాయి. వీటిని మనం నోడ్స్ అని అంటాం అనమాట. NODE, నోడ్. ఈ నోడ్లు ఏర్పడ్డాయి. అలాగే స్టార్టింగ్లో కూడా ఉండే వాటిని నోడ్లు అంటారు. పైన ఉండే వాటిని యాంటీ నోడ్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే యాంటీ నోడ్ అనాలి, 0 యాంప్లిట్యూడ్ అంటే నోడ్ అని అనాలి. సరే, మనకిప్పుడు స్టేషనరీ వేవ్స్ యొక్క స్టేట్మెంట్ అర్థమైంది కదా. 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఉంటాయి, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే అలాగే సూపర్ ఇంపోజ్ అవుతాయి. అప్పుడే మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇది రాసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ ఏర్పడినటువంటి 2 వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్, అంటే ఒక వేవ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అయ్యి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ అయింది కదా. సో ఆ డిస్ప్లేస్మెంట్నే మనము y1, y2లుగా తీసుకుంటాము. సో y1 ఈజ్ ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా టీ, అలాగే y2 ఈజ్ ఈక్వల్ టు a sin kx ప్లస్ ఒమేగా టీ తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క టోటల్ మనం ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అనేది చెప్పాలి. అదంతా కూడా మనం చెప్పిన తర్వాత మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. అలాగే నోడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి, యాంటీ నోడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి మనం రాస్తాం. చూడండి ఒకసారి ఈ ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 రాసాం. అంటే రెండింటిని కూడా యాడ్ చేయాలి. a sin kx మైనస్ ఒమేగా టీ ప్లస్ a sin kx ప్లస్ ఒమేగా టీ. ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తే రెండిట్లో కామన్గా ఏని బయటికి రాసుకొని సైన్, ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b అని. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఈ రెండింటిని కూడా మనం ఏం చేసాం, 2 sin a cos b గా
మనం రాసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఈ టర్మ్ మొత్తాన్ని కూడా మనం ఎలా రాసుకున్నాం, 2 sin A cos Bగా రాసుకున్నాం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ లోపలికి వెళ్ళిపోతే 2a sin kx cos ωt రాసుకుంటాం. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ అంతా ఉంది కదా, ఈ టర్మ్ ఈ పార్ట్ అంతా కూడా ఏ డాష్గా మనము రాసుకోవాలి. అంటే ఈ ఏ డాష్ అనేది మనం ఇక్కడ ఒక వాల్యూగా పెట్టుకుంటాం అన్నమాట. అది ఫిక్స్డ్ లాగా, ఇంకా అది మారదు అన్నట్టుగా. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ కాస్ ωt అని చెప్పి మనం రాసుకుంటాం. ఇక్కడ మీరు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a sin kx అని రాశారు కదా, ఇందులో k వాల్యూ ఎంత అంటే 2π/λ. ఓకేనా? 2π/λ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి యాంగిల్ మనకి ఒక వేవ్ అనేది ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ అంటే టోటల్ ఇలా ఎలా ఉంటుంది, ఒక టోటల్ యాంగిల్ లాగా ఉంటుంది కదా. అంటే ఇది ఒక క్రస్ట్ అప్, ఇది డౌను, ఈ మొత్తం రెండు కలిపితే యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 180, ఇది కింద 180. 2π అంటే మన 360 కదా, అలాగే 360 అది ఎంతైతే వేవ్ లెంత్ చేంజ్ అవుతుందో అదనమాట. సో జనరల్గా ఇది ఎవరు చెప్పబడలేదు, k ఈజ్ ఈక్వల్ టు 2π/λ అని చెప్తే సరిపోతుంది. సో అందుకోసం చెప్తున్నాను. సో ఓకే, మనం ఏం చేసాం, y1 y2 తీసుకున్నాం, యాడ్ చేసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం దాన్ని బేస్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ కాస్ ωt మనకు వచ్చింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడెక్కడ నోట్స్ ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ యాంటీ నోట్స్ ఏర్పడ్డాయి చూద్దాం. ఫస్ట్ మీకు అది చెప్పాలి అంటే ఒక వేవ్ లెంత్ ల్యాండాని ఎలా డినోట్ చేయాలి, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్. అంటే ఇక్కడ ఉంది కదా పైన, దీన్ని క్రస్ట్ అంటాం, కింద ఉంది కదా దీన్ని ట్రఫ్ అంటాం. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిస్తేనే ఒక వేవ్ లెంత్ ల్యాండా అవుతాయి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉండేదాన్ని ల్యాండా అంటాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే 0 పాయింట్ దగ్గర నోడ్ ఏర్పడింది. అలాగే ఇదంతా ల్యాండాలో సగం అంటే λ/2, λ/2 దగ్గర నోడ్ ఏర్పడింది. అలాగే నెక్స్ట్ 2λ/2, అలాగే నెక్స్ట్ 3λ/2. సో ఈ విధంగా మనకి నోడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయో మనకు అర్థమవుతుంది. సో చూసారా, నోడ్స్ అదే నోడ్ అనేటువంటి ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి. ఫస్ట్ 0 దగ్గర, తర్వాత λ/2, తర్వాత 2λ/2, 3λ/2, 4λ/2, ఇలా nλ/2 అట్లా కంటిన్యూషన్గా ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ యాంటీ నోడ్స్ ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి λ అని చెప్పాను, ఇక్కడికి λ/2 అని చెప్పాను. సో దాంట్లో సగం అంటే ఎంత అవుతుంది, λ/4. ఫస్ట్ యాంటీ నోడ్ ఎక్కడ ఏర్పడింది, λ/4 దగ్గర ఏర్పడింది. అలాగే తర్వాత యాంటీ నోడ్ ఎక్కడ ఏర్పడింది అంటే 3λ/4, అలాగే నెక్స్ట్ 5λ/4. ఇలా కంటిన్యూషన్గా ఆడ్ నెంబర్స్ ప్రకారం 2n+1 ఇంటూ λ/4 అనేటటువంటి ఫార్మేషన్లో యాంటీ నోడ్స్ ఏర్పడ్డాయి అన్నమాట. సో మీరు ఇంతవరకు రాస్తారు. ఇంతవరకు రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో ఇక్కడ మనం గమనించాం కదా, ఇందులో ఫస్ట్ మోడ్ అంటే ఈ నోడు ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో, అంటే ఈ నోడ్కి మధ్య ఉన్నటువంటి మొత్తం దీన్ని ఏమంటాము, ఫస్ట్ మోడ్ అంటాం అనమాట. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ దగ్గర ఎలా ఉందో చూద్దాం. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ స్టేషనరీ వేవ్స్ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ. స్టేషనరీ వేవ్స్ v అనేటువంటి వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. సో v ఈజ్ ఈక్వల్ టు √T/μకి ఈక్వల్గా ఉంది. ఇక్కడ T అంటే టెన్షన్, అంటే ఈ యొక్క స్ట్రిచ్డ్ వైర్ ఉంది కదా, ఈ తీగ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి టెన్షన్ అనమాట. అలాగే మ్యూ ఉంది కదా, దీన్ని మనం లీనియర్ డెన్సిటీ అని అంటాం, లీనియర్ డెన్సిటీ. సో ఇక్కడ v అనేది ఎప్పుడు కూడా √T/μకి ఈక్వల్గా ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఉన్నటువంటి లెంత్ ఎంత, L ఈజ్ ఈక్వల్ టు λ/2. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని ఏమంటాము, λ/2 అంటాము. సో λ/2 దీని నుండి λ ఈజ్ ఈక్వల్ టు 2 అటు వెళ్తే λ ఈజ్ ఈక్వల్ టు 2L వస్తుంది. దాని తర్వాత మనకి తెలిసినటువంటి వెలాసిటీ ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు nλ. సో దీన్ని బేస్ చేసుకొని n ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, v/λ. సో మనకి v అంటే తెలుసు, λ అంటే తెలుసు, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore n is equal to v/λ, that is equal to 1/2L ఏంటి 1/2L. ఇక్కడ 1/λ అనుకోండి, 1/2L పక్కన v ఉంది కదా, సో v అంటే ఇది √T/μ. సో ఇది ఫార్ములా అనమాట, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా అని అడిగితే మీరు చెప్పేయాలి n ఈజ్ ఈక్వల్ టు 1/2L √T/μ అని చెప్పాలన్నమాట. సో ఇంతవరకు రాస్తే మీకు 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో నెక్స్ట్ మీకు లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ చెప్పమన్నారు కదా, సో ఈ 3 పాయింట్స్ చెప్దాం.
ఇందులో ఉన్నటువంటి 3 లాస్ ఏంటంటే మనకి ఈ ఫార్ములాలో ఉన్నటువంటి మొత్తం ఎల్, టీఈ, మ్యూ ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించినవి అనమాట ఈ లాస్ అంటే. ఫస్ట్ లా ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వైబ్రేటింగ్ లెంత్ కీపింగ్ టెన్షన్ లీనియర్ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 1/Lకి ప్రపోర్షనల్గా, అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది లెంత్కి. అలాగే రిమైనింగ్ ఉన్నాయి కదా టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్. సేమ్ అలాగే ఇది మొత్తం కూడా అంతే. సెకండ్ లా ఏంటి అంటే ఎన్కి √T అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, రిమైనింగ్ ఎల్, మ్యూ కాన్స్టెంట్గా ఉన్నాయి అని చెప్తారు. నేను అందుకని ఇక్కడ మొత్తం చదవట్లేదు, అంతా మ్యాటర్ అదే కాబట్టి. సో నెక్స్ట్ అలాగే థర్డ్ లా ఏంటి? ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది? √T చెప్పేశాను. ఇంకేముంది? √1 T కూడా కాన్స్టెంట్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ 1 ఉంటే రూట్ చేస్తే 1 వస్తుంది. సో 1/√μ వస్తుంది. సో n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√μ అని మనం రాస్తాం. తర్వాత రిమైనింగ్ L, T కాన్స్టెంట్ అని రాస్తాం అనమాట. సో ఇంతే ఈ క్వశ్చన్. మీరు నేను చెప్పింది నీట్గా వినుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా రాయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్, చూడండి ఇక్కడ స్టేషనరీ వేవ్స్ అనే ఎయిర్ కాలం ఎన్క్లోజ్డ్ అంటే అర్థం చేసుకోండి, మీకు ఇక్కడ ఓపెన్ పైప్ అని. మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కూడా క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి రాయాలి మీరు. ఎన్క్లోజ్డ్ ఓపెన్ పైప్ అని ఉంటుంది, అంటే ఇది ఓపెన్ పైప్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సరే, దీన్ని ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. మీరందరూ కూడా ఫస్ట్ అసలు హార్మోనిక్స్ అంటే ఏంటో రాయండి. ఒకవేళ మామూలుగా అయితే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, పైన ఉన్నటువంటి ఆ పాయింట్స్, కింద ఉన్నటువంటి ఇదంతా మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం హార్మోనిక్స్ అంటే ఏంటో చూద్దాం. ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ హార్మోనిక్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. అంటే స్టార్టింగ్ ఉండేటటువంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్. ఇక్కడ ఇంటిగ్రల్ మల్టిపుల్ అని ఎందుకు యూజ్ చేశాడంటే అక్కడ ఎన్నో వేవ్స్ అనేవి ఒక్కసారిగా క్రియేట్ అవుతాయి. సో ఇలా క్రియేట్ అయిందని మనం ఏమంటాం? హార్మోనిక్స్ అంటాం. నెక్స్ట్ ఓవర్ టోన్, ఫ్రీక్వెన్సీ హైగా ఉండేటటువంటి ఫస్ట్ హార్మోనిక్ని మనం ఏమంటాం? ఓవర్ టోన్ అని అంటాం అనమాట. అంటే మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు వస్తుంది, మీరు ఈ ట్యూనింగ్ ఫోక్స్ని యూజ్ చేసి రబ్బర్ హ్యామర్తో హిట్ చేసినప్పుడు ఆ సౌండ్ని తీసుకొని మీరు గొట్టం గుండా సౌండ్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు టోన్ అనేది వినిపిస్తుంది. సో దాన్నే మనము ఓవర్ టోన్స్ అని చెప్తాము. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. మీకు ఈ క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేయాలి? ఫస్ట్ హార్మోనిక్స్ అంటే ఏంటి, ఓవర్ టోన్ అంటే ఏంటి రాయండి. అసలు ఫస్ట్ ఓపెన్ పైప్ అంటే ఎలా ఉంటుంది? ఏ పైప్ ఈజ్ ఓపెన్డ్ బోత్ ఎండ్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ పైప్. రెండు వైపులా తెరిచి ఉన్న గొట్టాన్ని మనం ఏమంటాం? ఓపెన్ పైప్ అంటాం. ఇన్ ద ఎయిర్ కాలం ఈజ్ ఎగ్జైటెడ్ బై ఏ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్. స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. సో నేను చెప్పాను కదా, ఒక వైబ్రేటింగ్ చేసేటటువంటి ట్యూనింగ్ ఫోర్క్స్ తీసుకొని రెండు వైపులా తెరిచి ఉన్నటువంటి ఆ పైప్ ద్వారా మనము పైప్ దగ్గర పెట్టినప్పుడు, అంటే దాని పైన పెట్టినప్పుడు స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తారనమాట. సో నెక్స్ట్ మనం ఏం రాయాలి? విత్ డిఫరెంట్ మోడ్స్. అలాగే దీనికి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, నోడ్ ఎక్కడ ఏర్పడింది? ఫస్ట్ నోడు. అలాగే సెకండ్ నోడ్ ఎక్కడ ఏర్పడుతుంది? మనం ఇవన్నీ రాయాలన్నమాట. ఇలాగా 3 డయాగ్రామ్స్ వేస్తాం మనము. 3 చాలు, అంతకు మించి వేయబడలేదు. సో ఫస్ట్ మోడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మోడ్ ఇది, అంటే ఒక వేవ్ అనేది ఇట్లా వెళ్ళి ఇంకొక వేవ్తో ఎప్పుడైతే కలుస్తుందో దాన్ని ఫస్ట్ మోడ్ అని అంటాం అనమాట. ఇన్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్స్ హ్యాజ్ ఏ 1 నోడ్ అండ్ 2 యాంటీ నోడ్స్. సో చూసారా, ఇక్కడ మధ్యలో ఏముంది? ఒక నోడ్ ఉంది, పైన 2 యాంటీ నోడ్స్ ఉన్నాయన్నమాట. అలాగే దీని యొక్క లెంత్ ఎంత? నేను ఇందాక చెప్పాను మీకు, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ ఫుల్ఫిల్గా ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి? λ/4 పార్ట్ ఉంది, అంటే పావు పార్ట్. అలాగే ఈ పక్క పావు పార్ట్, 2 పావులు కలిస్తే అంతా ఒక అర కదా. సో అందుకే L = λ/2 అని మనం రాయాలి. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం? λ = ఎంత? 2L. దేర్ ఫోర్ ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీ ఫార్ములా n = v/λ. ఇక్కడ మనకి λ వాల్యూ ఎంత వచ్చిందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ ఫోర్ n = v/2L. ఇక్కడ n1 అని ఎందుకు పెట్టానంటే ఫస్ట్ నోడు అని మనకు తెలియడం కోసం. అలాగే సెకండ్ నోడ్ చూద్దాం. సెకండ్ నోడ్ దగ్గర వేవ్ అనేది ఇలా వెళ్తూ ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏర్పడింది, సెకండ్ నోడ్ ఇక్కడ కలిసింది. దీని మొత్తం లెంత్ ఎంతో చూద్దాం.
ఇక్కడ మీరు గమనించినట్లయితే మధ్యలో ఒక ఫుల్ రౌండ్ వచ్చేసింది, ఈ వైపు ఒక పావు ఈ వైపు ఒక పావు, అంటే ఇది ఒక మొత్తం కలిపి ఎంత అవుతుంది, ఒక అర అవుతుంది అనమాట. సో ఒక ఫుల్ వేవ్ లెంత్ అంతా ఏం చెప్పాను నేను, క్రస్ట్ టు ట్రఫ్ ఇలా వెళ్ళి మొత్తం కూడా కవర్ అవ్వాలన్నమాట. సో ఇది మొత్తం కలిపి అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక λ/4 ఇది ఒక λ/2 మొత్తం యాడ్ చేస్తే 2λ/2 2 క్యాన్సిల్ పోతే L = λ అనమాట. సో దీని మొత్తం లెంత్ ఎంత, λ. సో అందుకోసం మనం ఇక్కడ రాస్తాం, ఇన్ ద సెకండ్ మోడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ హ్యాస్ 2 nodes అండ్ 3 యాంటీ నోడ్స్ అని. సో దాని తర్వాత L = λ అని రాసుకుంటాం. దేర్ఫోర్ N2 = v/λ L కాబట్టి సో 2 × v/2L అని రాసుకుంటే అప్పుడు ఏమైంది మనకి, ఇది మొత్తం కూడా v/2L అనేది ఆల్రెడీ మొదటి అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎన్ని రెట్లు ఉంది, 2 రెట్లు ఉంది అని చెప్పి మనం రాసుకుంటాం అన్నమాట. అలాగా దీనికోసం ఇక్కడ రాసాం. ఓకేనా, 2N1 అని వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు థర్డ్ మోడ్ చూడాలి. ఈ థర్డ్ మోడ్ అంటే 1 2 3 మూడవ నోడ్ ఎక్కడ ఏర్పడింది చూసారా, డయాగ్రామ్ ఇక్కడ పార్ట్ లేదండి, ఇంతవరకే మీరు వేయాల్సింది. సో థర్డ్ మోడ్లో ఏమేమి ఉన్నాయి, 1 2 3 3 నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 యాంటీ నోడ్స్ ఉన్నాయి అని చెప్పి రాయండి. అంతేనా? ఓకే, చూడండి ఇక్కడ 4 యాంటీ నోడ్స్. నెక్స్ట్ అలాగే లెంత్ ఎంత, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది λ, ఈ వైపు ఒక పావు ఈ వైపు పావు అంటే అర, అంటే 1 + λ/2 ఏమొస్తుంది, 3λ/2 వస్తుంది. సో దేర్ఫోర్ λ3 = ఇక్కడ 2 అటు వెళ్తే 2L 3 బైలోకి వస్తుంది కాబట్టి 2L/3 వస్తుంది. దేర్ఫోర్ N = v/λ3 v/2L/3 3 డినామినేటర్లో ఉన్న టర్ము పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కింద ఉన్నటువంటి టర్ము 3v/2L. దేర్ఫోర్ 3 × v/2Lని మనం N1గా రాసుకుంటాం. సో 3N1. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ మోడు, సెకండ్ మోడు, థర్డ్ మోడ్లో ఉన్నటువంటి రేషియో ఎలా ఉంది, N1:N2:N3 అనేది 1:2:3గా ఉంది. సో ఇది రాసినందుకు 1 మార్క్ కూడా వస్తుంది అనమాట. సో మొత్తం మీద ఇది మొత్తం క్వశ్చన్ కలిపి 6 మార్క్స్ వస్తాయి, ప్రాబ్లంకి ఒక 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మనం సిమిలర్ క్వశ్చన్ ఇలాగే ఉంటుంది, క్లోజ్డ్ పైప్ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఏ క్లోజ్డ్ పైప్. సో క్లోజ్డ్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అలాగే మనం దాని యొక్క నిష్పత్తి అవన్నీ రాయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే అసలు క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి, ఏ పైప్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ అనదర్ ఎండ్ ఈజ్ ఓపెన్డ్. సో ఒక సైడ్ క్లోజ్ చేసి ఉంటుంది, ఇంకొక సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది. అదే ఓపెన్ పైప్ అంటే రెండు వైపులా ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా, క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి, ఒకవైపు క్లోజ్ ఇంకోవైపు ఓపెన్. సో ఇందులో మనం ఏం చేస్తాము, ఇందాక చెప్పాను కదా, మనము వేవ్స్ని అందులోపలికి పంపించినప్పుడు వేవ్స్ అనేవి సూపర్ ఇంపోజ్ అయ్యి ఈ విధంగా కలుస్తాయి. కలిసినప్పుడు ఫస్ట్ మోడ్ ఎక్కడైతే ఏర్పడుతుందో దాన్ని మనం ఏమంటాం, ఇన్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్స్ ఈజ్ హియర్. అంటే ఇక్కడ నోడ్ దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఒక నోడ్ ఉంది, ఒక యాంటీ నోడ్ ఉంది. దీని యొక్క లెంత్ ఎంత చెప్పాము ఇంతకు ముందు మనము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బొమ్మలో ఇక్కడ చెప్పాను కదా λ/4 పార్ట్ λ/4 పార్ట్ అని, అలాగనమాట. సో ఇక్కడ ఒక λ/4 పార్ట్ ఏర్పడుతుంది. L = λ/4 కాబట్టి మనము L = λ/4 λ1 = 4Lగా రాసుకుంటాం. దేర్ఫోర్ మనకు తెలిసినటువంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఉంది, N = v/λ. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫండమెంటల్ ఫార్ములా వచ్చేసి v/4L వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మనము కంటిన్యూ చూద్దాము. నెక్స్ట్ మనకి నోడ్ ఎక్కడ ఏర్పడుతుందో చూద్దాం. ఇది ఓపెన్ పైప్ కదా, సో ఇక్కడ మనకి ఫస్ట్ నోడ్ ఏర్పడింది. మళ్ళీ ఇంకొక నోడ్ ఏర్పడాలంటే ఇది ఖచ్చితంగా మొత్తము వేవ్ ట్రావెల్ అయ్యి ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట. మామూలుగా ఇది ఇలా ట్రావెల్ అయ్యి ఇలా రివర్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని యొక్క లెంత్ చూద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, λ/2. అలాగే ఇది ఎంత, λ/4. సో λ/2 + λ/4 ఏమవుతుంది, 3λ/4 అవుతుంది అనమాట. అలాగే మనము L = 3λ/4 వేసుకుంటాం. λ3 అంటే 4 అటు వెళ్తే 4L, డివిజన్లోకి 3 వస్తుంది కాబట్టి 4L/3 వస్తుంది. దాన్ని మనకి ఫార్ములా ఉంది కదా v/4L/3 అని వేసుకొని ఈ 3 కూడా పైకి వెళ్తే
3v/4l అని రాస్తాం. v/4l అనేది ఫండమెంటల్ ఫార్ములా కాబట్టి దీన్ని n1గా అనుకొని 3n1 అని మనం రాస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి థర్డ్ నోడ్ 1 2 3 థర్డ్ నోడ్ ఎక్కడ ఏర్పడిందో వేస్తాము. డయాగ్రామ్స్ ఇక్కడ ఎన్ని అయితే ఇస్తానో అవే వేయాలి, ఎక్స్ట్రా వేయకూడదు. ఓకేనా? సో ఇలా వేసిన తర్వాత ఫార్ములా ప్రకారం దాని యొక్క లెంత్ l = 5 λ 5/4 అని రాయాలి. దాని తర్వాత ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ 4l/5 వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 పైకి వెళ్తుంది, 5 × v/4l వస్తుంది. దేర్ఫోర్ 5n గా మనం రాస్తాం. ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ ద హార్మోనిక్ ఈజ్ n1 and n2 n3 and n5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1:3:5 గా మనం రాస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్ అబ్టైన్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ సౌండ్ హియర్డ్ వేర్ ద అబ్జర్వర్ ఈజ్ ఏ మోషన్ విత్ టు ద అబ్జర్వర్ టు ద రెస్ట్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే, ఫస్ట్ మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో రాసి, తర్వాత అబ్జర్వరు వినేటటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి చెప్పమంటున్నాడు. సో అబ్జర్వర్ వినేటటువంటి సౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ని మనం సోర్స్ అనుకుంటాం, అది హారన్ కొట్టింది అంటే దాని యొక్క సౌండ్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నారు, ఫస్ట్ వీళ్ళిద్దరూ రెస్ట్లో ఉంటారు, అంటే ఇలా ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉంటారనమాట. సో హారన్ కొట్టినప్పుడు అది మనకి నార్మల్గా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సోర్స్ అనేది ముందుకు ట్రావెల్ అయినప్పుడు, అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకా ముందుకు వచ్చినప్పుడు మనం వినేటటువంటి సౌండ్ పెరుగుతుంది, అయితే ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుంది. సో రెండిట్లో కూడా మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మనము ఈ ఫార్ములాస్ ద్వారా ఏం కనుక్కుంటామంటే, వీటి యొక్క స్పీడ్ అనేది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది మనం కనుక్కుంటాం. సరే, మనం డాప్లర్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతాం. డాప్లర్ ఎఫెక్ట్, ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ ద డాప్లర్ ఎఫెక్ట్. సో సోర్సు అండ్ అబ్జర్వరు వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఉన్నటువంటి సౌండ్ యొక్క రిలేటివ్ మోషన్నే, ఓకేనా, ఈ సౌండ్ ఈ సోర్స్ నుంచి వచ్చేటటువంటి సౌండ్ కానీ అబ్జర్వర్ నుంచి వచ్చేటటువంటి సౌండ్ కానీ వీటి మధ్య ఉండేటటువంటి రిలేటివ్ మోషన్. ఇప్పుడు ఇది సౌండ్ ఇస్తూనే ముందుకు వస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అనేది మన దగ్గరికి వస్తున్నప్పుడు, అలాగే సౌండ్ రిలీజ్ చేస్తున్నప్పుడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు చేసిన సౌండ్కి దగ్గరికి వచ్చినప్పుడు చేసిన సౌండ్కి తేడా ఉంటుంది. సో వాటి మధ్య ఉండేటటువంటి ఈ రిలేషన్ని మనం ఏమంటాం? డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్, సోర్స్ ఈజ్ మోషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ముందుకు కదిలింది. అబ్జర్వర్ ఇస్ ఎట్ రెస్ట్, సో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ మూవ్ అయింది. ఇప్పుడు వాటి మధ్య వెలాసిటీస్ కానీ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఈ డయాగ్రామ్లో సోర్సు అబ్జర్వరు రెస్ట్లో ఉన్నారు. అప్పుడు వెలాసిటీ అనేది v, అంటే మామూలు సౌండ్ వెలాసిటీతో, సౌండ్ వెలాసిటీ ఎంత 330 m/s అని ఉంటుంది. సో దాని ప్రకారమే మనకి సౌండ్ మన దగ్గరికి రావడానికి ఆ టైంలో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఈసారి ఏమైంది అంటే, సోర్స్ అనేది కొంత డిస్టెన్స్ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చినప్పుడు ఆ సోర్స్కి ఉండేటటువంటి సోర్స్ ఆల్రెడీ కొంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది కదా. సో ఆ స్పీడ్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా తగ్గుతుంది. నార్మల్గా ఉన్న వెలాసిటీకి ఈ స్పీడ్ తగ్గుతుంది అనమాట. సో అందుకని v - vsగా మనం ఇక్కడ రాసుకుంటాం. దీన్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఫండమెంటల్ ఫార్ములా ఏంటి? v = n λ రాసుకోవాలి. దాని తర్వాత నౌ ద సోర్స్ మూవ్స్ టువర్డ్ ద అబ్జర్వర్, ద వెలాసిటీ ఆఫ్ vs అండ్ ద రీచెస్ ద పొజిషన్స్ s నుంచి s' కి వచ్చింది ఇన్ ద 1 second. సో 1 సెకండ్లో s నుంచి s' కి వచ్చినప్పుడు అని. దీస్ n waves ఆర్ ఆక్యుపైజ్. సో ఖచ్చితంగా కొన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ని అది ఆ 1 సెకండ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ చూద్దాం. ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ v - vs, నౌ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ λ' ఈజ్ ఈక్వల్ టు v - vs. ఇలా ఇక్కడ ఎందుకు రాసాము? మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ v = n λ రాసా. దేర్ఫోర్ n = ఏమొస్తుంది? v/n వస్తుంది. v/n, ఇక్కడ v అంటే ఏంటి? చేంజ్ అయినటువంటి వెలాసిటీ, v - vs అని ఇక్కడ రాసుకున్నాం. తర్వాత మనం కింద n రాసుకున్నాం అనమాట. నెక్స్ట్, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్
సో ఆపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్, ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా, ఇతను అబ్జర్వ్ చేసేటటువంటి ఫ్రీక్వెన్సీకి సంబంధించి చూద్దాం. n డాష్ ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా డాష్, దేర్ ఫోర్ హియర్ v డివైడెడ్ బై లాంబ్డా డాష్ అంటే ఏంటి, v మైనస్ vs బై n. సో v మైనస్ vs బై n అని ఇలా రాసుకుంటాం. కింద ఉన్నటువంటి n అనేది పైకి వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది కాబట్టి v బై v మైనస్ vs అని రాసుకుంటాం. ఇదంతా ఏంటి, మనకు అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ అనమాట. నెక్స్ట్ మనము ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత అలాగే అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈజ్ ఇంక్రీజెస్, సోర్స్ మూవ్స్ అవే. సో సోర్స్ అనేది అతని దగ్గరికి రాకుండా దూరంగా, అవే అంటే ఏంటి, దూరంగా వెళ్ళిపోవడం అనమాట. సో దూరంగా వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ n డాష్ ఈజ్ ఈక్వల్ టు v బై v ప్లస్ vs ఇంటూ n. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ రెండు ఫార్ములాలు కూడా రాయండి ఎగ్జామ్లో. ఓకే, ఇంతే. మీరు డాప్లర్ ఎఫెక్ట్ అని అడిగినప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి రాయాలి, అలాగే డయాగ్రామ్ వేయాలి, ఈ ఫార్ములాస్ రాయాలి. ఓకే, నెక్స్ట్ మనము డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం డాప్లర్ షిఫ్ట్ క్వశ్చన్ చూద్దాం. డాప్లర్ షిఫ్ట్ అంటే డాప్లర్ ఎఫెక్ట్కి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇంతకుముందు మనం గమనించిన ఆన్సర్ ఏంటి, సోర్స్ అనేది ముందుకి మూవ్ అవుతుంది. ముందుకు మూవ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి చేంజెస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ క్వశ్చన్లో మనము అబ్జర్వర్ ముందుకు మూవ్ అవుతారు, అప్పుడు వచ్చేటటువంటి చేంజెస్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఒకసారి చూద్దాం డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటో. ద డిఫరెన్స్ బిట్వీన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ హియర్డ్ బై ద అబ్జర్వర్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్. సో సోర్స్ నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీకి అబ్జర్వర్ ముందుకు వచ్చినప్పుడు వినేటటువంటి వెలాసిటీకి ఉన్న డిఫరెన్స్ని మనం ఇక్కడ గమనిస్తాం అనమాట. సో దీన్నే మనం డాప్లర్ షిఫ్ట్ అని అంటాము. నెక్స్ట్ మనము డెరివేషన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనము ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ v ప్లస్ v0. సో ఇక్కడ మనం ఇది మొత్తం కూడా v ప్లస్ v0గా మనం రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత మనము హియర్ ద లెంత్ ఈజ్ ల్యాండా డస్ నాట్ చేంజ్. సో ఇక్కడ వేవ్ లెంత్ ల్యాండా అనేది చేంజ్ అవ్వదు. ఎందుకని, సౌండ్ సోర్స్ నుంచి వచ్చేటువంటి సౌండ్ దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు, అది కదలట్లేదు కదా ముందుకే, అక్కడ ఉండే సౌండ్ చేస్తుంది. అబ్జర్వర్ వినేటటువంటి అతను మాత్రం ముందుకు వెళ్తున్నాడు. ఓకేనా. సో కాబట్టి ల్యాండా అనేది చేంజ్ అవ్వదు. సో కాబట్టి మనం ఇక్కడ అపరెంట్ ఫ్రీక్వెన్సీని ఎలా రాసుకుంటాం, n ఈజ్ ఈక్వల్ టు v బై ల్యాండాగా రాసుకుంటాం. దేర్ ఫోర్ ఇక్కడ v అంటే ఏంటి, v ప్లస్ v0. సో v ప్లస్ v0 బై ల్యాండా రాసుకుంటే దేర్ ఫోర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు v బై n. కాబట్టి మనం దీని నుంచి n డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0 బై v ప్లస్ v0 బై ల్యాండా అంటే ఏంటి, v బై n కింద రాస్తాం అనమాట. ఈ కింద ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్న n టర్మ్ పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. దేర్ ఫోర్ n డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0 బై v ఇంటూ n వస్తుంది అనమాట. ఇదంతా ఎప్పుడు టువర్డ్ అబ్జర్వరు ముందుకు వెళ్తున్నప్పుడు ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ అనమాట. n డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0 బై v ఇంటూ n. నెక్స్ట్ అలాగే ఇఫ్ ద అబ్జర్వర్ మూవ్స్ అవే ఫ్రమ్ ద సోర్స్, ఒకవేళ అతను సోర్స్ రెస్ట్లో ఉంది, అతను ఇటు నుంచి ఇటు వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఉండేటటువంటి ఫార్ములా అపరెంట్ ఫ్రీక్వెన్సీ n డాష్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ v0 బై v ఇంటూ n. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా డౌట్ ఉండి అర్థం కాకపోతే నన్ను క్వశ్చన్ చేసి అడగండి, కామెంట్ బాక్స్లో అడగండి. ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోతే నా ఇన్స్టాగ్రామ్లోకి రండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి mahi.tutorials అని ఉంటుంది. సో అందులో వచ్చి మీరు క్వశ్చన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి, అన్ని చాప్టర్స్ కూడా ఇలాగే చెప్తాను. ఈ వీడియోస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.